అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మల్లారం పంచాయతీ జూలర్ పోస్ట్ నాయన మల్లవరం గ్రామంలో మేము ఎస్సీలది అన్నలదమ్ములు 32 సెంట్లు కొనుక్కొని 8 సెంట్లలో ఇల్లు 16 సెంట్లలో ఇల్లు కట్టుకొని 16 సెంట్లు ఖాళీ సైట్లో షెడ్లు వేసుకొని ఉంటే మా షెడ్లు కాకర్ల సీను 24వ తారీఖు రేకుల చెట్టు కోల్దోసి కంప్లాయ్మెంట్ ఇస్తే సార్ వాళ్ళు తీసుకోకపోతే ఎస్పీ సార్ కాడికి పోయేలాగా నువ్వెందుకు పోయినావు అని తీసుకోలే సార్. మళ్ళా సిఐ సార్కి పెడితే నిన్న సిఐ సార్ ఫోన్ చేసేలాక వస్తాం సార్ రేపు సార్ ఎత్తిపోయానంటే ఇవాళ తెల్లారుజాము కానీ 4ంటికి నిద్రలో మంచం మీద ఉన్నాగానే జీబు తీసుకొచ్చి అప్పల కొడుకులు ముగ్గురిని జీబులో ఎత్తేసుకొని తీసుకొచ్చిండయ్య. మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టిండు, అన్నం పెట్టి వాడబడగొట్టించిండయ్య. మళ్ళా ఇంటికి మొత్తానికి నెట్టేసిండు. ఉండే వల్ల లేదు, మీరు దయచేసి పోయి చూసిరండి. అధిష్టానికి దండం. అందరికీ నమస్కారం అండి. నేను పొదిలేసాని మాట్లాడుతున్నాను. మన పొదిలి మండలంలోని మల్లవరం గ్రామంలో కాకర్ల రామలక్ష్మి వైభవ్ శ్రీనివాసులు వారికి ఈ కామసాని కొమ్మసాని వెంకట సుబ్బారెడ్డి వారికి ఇద్దరికి ఇంటి దారి విషయంలో గొడవ జరుగుతుంది. ఈ కాకర్ల రామలక్ష్మి వాళ్ళు ఇంటికి పోవటానికి దారి వాళ్ళ కొనుక్కున్నటువంటి స్థలంలో కూడా పోనేకుండా ఈ కొమ్మసాని వెంకట సుబ్బారెడ్డి గేదెలు కట్టేసుకొని దెబ్బ అవి వేసి తీయమంటే తీయట్లేదని చెప్పేసి కంప్లైంట్ అడగటానికి పోతే ఏమైనా కొట్టారని చెప్పేసి కంప్లైంట్ చేయగా దాని మీద మనం కేసు కట్టడం జరిగింది. వీళ్ళు దీని మీద గొడవ పడుతున్నారని చెప్పేసి మేము ఈరోజు కాకర్ల రామలక్ష్మి గారిని కొమ్మసాని వెంకట సుబ్బారెడ్డి వాళ్ళిద్దరు కొడుకులు వాళ్ళ ముగ్గురు నలుగురిని కూడా ఈరోజు ఎంఆర్ఓ గారి దగ్గర ఫర్దర్గా అలాంటి గొడవలు పడకూడదని చెప్పేసి మేము బైండ్ ఓవర్ కూడా చేసుకోవడం జరిగింది. ఈమె వాళ్ళ స్థలంలో ఉన్నటువంటి దెబ్బ అది క్లీన్ చేసుకోవడం జరిగింది. క్లీన్ చేసుకున్న తర్వాత క్రమంలో ఈ కొమ్మసాని వెంకట సుబ్బారెడ్డి నా స్థలం ఇది నాది బలవంతంగా క్లీన్ చేశారని చెప్పేసి ఇతను ఈరోజు పోలీస్ స్టేషన్ దగ్గరికి రావటం జరిగింది. దీన్ని ఈ నిజాలు ఏంటి అనేవి మేము విచారణ చేసి దాని మీద తగు చర్య తీసుకుంటామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ఇష్యూ మీద ఆల్రెడీ ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇరువురు బోత్ పార్టీస్ని ఎంఆర్ఓ గారి దగ్గర బైండ్ అవుట్ చేయడం కూడా జరిగింది. దాని మీద మేము చట్ట ప్రకారంగా అతని మీద చర్య తీసుకుంటాం. ఎంఆర్ఓ గారి దగ్గర ఇతను సత్ప్రవర్తన కలిగి ఉంటాడని చెప్పి హామీ మేరకు బాండ్లు కూడా ఇచ్చాడు. ఆ బాండ్లు కూడా మేము చట్ట ప్రకారంగా దాని మీద చర్య తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.